హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ మా ఇంటికైతే వచ్చింది. సో తన కోసం అని చెప్పేసి చికెన్ అయితే తెప్పించాను బిర్యానీ చేద్దామని. నేనేమనుకున్నానంటే దమ్ బిర్యానీ చేస్తే మరీ హెవీ అయిపోద్ది కదా, అందుకనేసి చికెన్ కర్రీ మంచిగా చేసి బగారన్నం అయితే చేద్దాం అనుకున్నాను. కానీ తను నాకు దమ్ బిర్యానీయే కావాలని అయితే చెప్పింది. సో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ అయితే మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి అయితే ఉంచుకోవాలి కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, అలాగే గరం మసాలా వేసి అయితే మంచిగా ఈ మ్యారినేషన్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. మ్యారినేట్ చేసి అయితే పక్కకైతే పెట్టేశాను. అస్సలు ముందు నుండి ప్లాన్ చేసింది అయితే ఏం కాదండి. తనైతే వస్తున్నాను అని చెప్పి ముందు రోజు ఫోన్ చేస్తే వస్తే వద్దంటానా, ఖచ్చితంగా రా అని చెప్పి అయితే ఆ రోజు అంతా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. 8 years నుండి మా ఫ్రెండ్షిప్ అండి. మేము 7th class చదువుతున్నప్పటి నుండి మేమిద్దరం అయితే ఫ్రెండ్స్. నా స్కూల్ ఫ్రెండ్ తను. చికెన్ మ్యారినేషన్ అయ్యేలోపు నేనైతే కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకుని అయితే పక్కన ఉంచుకుంటున్నాను. ఎందుకంటే కుకింగ్కి చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో అందుకనేసి కొత్తిమీర, పుదీనా కడుక్కున్నాకైతే వాష్ చేస్తాను. ఎందుకంటే ముందే వాష్ చేసేస్తే నాకు కడగడానికి మంచిగా రాదు. సో కాబట్టి అన్నీ పక్కన వేసుకొని ఉంచితే త్వరగా వంట కూడా అయిపోద్ది. మనం మర్చిపోము ముందు రెడీగా అన్ని గిన్నెలో వేసుకొని ఉంచుకుంటే గబగబా అయితే వంట కూడా అయిపోతుంది. అలాగే అన్నీ మర్చిపోకుండా వేస్తాము. ఇప్పుడు సపోజ్ ఒకసారి ఉల్లిపాయలు వేసి తర్వాత కొత్తిమీర వేసి తర్వాత పుదీనా వేసి అట్లా వేస్తే మర్చిపోతామని చెప్పి నేనైతే ఏ వంట చేసినా, బిర్యానీ అనే కాదు ఏ వంట చేసినా కానీ దానికి కావాల్సినవన్నీ ముందే కట్ చేసి అయితే పెట్టుకుంటాను. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అయితే ఏడుపు, ఎవరో కొట్టినట్టే ఏడుపు వచ్చేస్తుంది. అదేంటో ఫ్రైడ్ ఆనియన్ కోసం అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడుతుంది. దానికోసమని అయితే కట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్తో కూడా ఎక్కువ వ్లాగింగ్ చేయలేదు. ఎందుకంటే నేను అసలు వ్లాగింగ్ చేయడం అనేది మర్చిపోయాను. ఎందుకంటే రాక చాలా రోజుల తర్వాత వచ్చింది. మాట్లాడుకునే లోపే మా టైం అంతా గడిపేశాను. చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. అవైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా లైక్ చేయండి. అలాగే నా బిర్యానీ ఎలా ఉందో కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. తను రాకముందు ఇవన్నీ నేనైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. కానీ బిర్యానీ వీడియో అయితే కొన్ని క్లిప్స్ అయితే తీయడం మర్చిపోయాను. తినేటప్పుడు చేసేటప్పుడు అయితే మర్చిపోయాను. ఎందుకని మాటల్లోనే అయిపోయింది. అంతే కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారంటే మాటలు కొంచెం అయితే ఉండవు. దట్టు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారంటే ఇంకా ఎక్కువ ముచ్చట్లు ఉంటాయి కదా. సో మా స్కూల్ డేస్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ మా టైం అయితే గడిచిపోయింది. ఇంకా అయితే అదేంటో చికెన్ చూస్తే అదొక హ్యాపీనెస్, ఫుల్ సరదా. చూడండి నా మొహంలో చిన్నపిల్లలాగా సరదా అయితే పడిపోతున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అనేది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చికెన్ కడుక్కున్నాయి అన్నీ కొంచెం గిన్నెలు ఉంటే ఈ మ్యారినేషన్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్లో ఎలాగో 1 hour బిఫోర్ అయితే ఉంచాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇల్లు అయితే క్లీన్ పెడుతున్నాను. తను వస్తే మళ్ళీ ఏంటి నా ఫ్రెండ్ ఇట్లా నీట్గా ఉంచుకోలేదు అనుకుంటారు కదా. నేను ఆబ్వియస్గా ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను. నేను ఒక పని 1 గంట సేపు పడితే నేను దాన్ని 2 గంటలు చేసి అంత క్లీన్ అయితే చేస్తాను. ఎవరైనా మా ఇంటికి వస్తే తెలుస్తుంది. బియ్యం కూడా కడుక్కొని అయితే ఉంచుకోవాలి. నేను ముందు ప్రాసెస్ అనుకున్నాను కదా, దానికోసం నేనైతే బగారన్నం కోసం అని చెప్పి నార్మల్ రైస్ నానబెట్టేసాను. దమ్ బిర్యానీ అంటే నేను బాస్మతి రైస్ నానబెట్టేదాన్ని. కానీ ఇంకా పర్వాలేదు నార్మల్ రైస్తోనని చేసి నాకు దమ్ బిర్యానీ కావాలని చెప్పింది. మళ్ళీ బియ్యం వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అప్పటికి ఈ బియ్యం పక్కన పెట్టేసి బాస్మతి రైస్ కుక్ చేస్తానంటే వద్దు వేస్ట్ అయిపోతాయి, అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా అందుకనేసి చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆ క్లిప్స్ అన్నీ తీయడం మర్చిపోయిన. లాస్ట్లో కొంచెం అయితే తీసాను. చికెన్ అయితే ముందు ఒక 20-30% అయితే కుక్ చేసుకున్నాను. దమ్లో ఆల్రెడీ కుక్ అవుతుంది, కానీ టేస్ట్ బాగుంటుందా మళ్ళీ బాగోదా అని చెప్పి ముందైతే కుక్ చేసుకొని ఇక్కడ లేయర్స్ కింద అయితే రైస్ అయితే వేస్తున్నాను. బిర్యానీ టేస్ట్ అయితే చూడడానికి అయితే మంచిగా రాలేదండి. ఎందుకంటే దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది, కానీ నేను నార్మల్ రైస్తో చేశాను కదా, అంత లుక్ వైజ్గా అయితే అంత బాగాలేదు. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్పైస్ అన్నం కూడా మెత్తగా అయితే అవ్వలేదు. నార్మల్ రైస్తో చేస్తే మెత్తగా అయిపోతుందని చాలా భయపడ్డాను చేసినప్పుడు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, తనకి బాగా నచ్చింది. ఇంకా తర్వాత తినేసి సరదాగా కాసేపు మాట్లాడుకొని ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బిర్యానీ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, తనతో ఉన్న మెమరీస్ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తు చేసుకుంటే ఒక రోజు కాదు 10 నెలలైనా సరిపోవు కదా.
మేమిద్దరము మాట్లాడుకుంటూ మేము చిన్నప్పుడు ఎంత గొడవ పడేవాళ్ళమో, తిట్టుకునేవాళ్ళం, మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం. ఆ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకొని మేము చిన్నప్పుడు ఇలా చేసామమ్మా, నైన్త్ క్లాస్‌లో ఇలా చేసామా, ఎయిత్ క్లాస్‌లో ఇలా చేసామా అనైతే అసలు గుర్తు తెచ్చుకొని నవ్వుతూనే ఉన్నాము. చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను. మళ్ళీ ఎప్పుడొస్తదో ఏంటో మా ఇంటికి. ఇంకా తను మా ఇంట్లో ఉంటే బావుండు, మేమిద్దరం మళ్ళీ చిన్నగా అయిపోతే బావుండు అనైతే అనుకుంటూ అలాగా టైం అయితే గడిపేసాము. ఆ రోజు నైట్ 7, 8 వరకు అలాగ మాట్లాడుతూనే ఉన్నాము. అయినా ఇంకా ఏవో ఒకటి మాటలు ఉంటూనే ఉంటున్నాయి. ఫైనల్‌గా అయితే ఇంకా రైస్ అయితే బిర్యానీ ప్రాసెస్‌లోకి అయితే వచ్చేద్దాము. నేను ఇంకా మాటల్లోనే ఉన్నాను. రైస్ అయితే లేయర్స్‌గా వేసేసి అది ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా లాస్ట్‌లో షాజీరా అలాగే అదే బిర్యానీ మసాలా కూడా పైన వేస్తే చాలా అంటే చాలా బావుంటది. రైస్‌కి మంచి ఫ్లేవర్ వస్తది. బిర్యానీ అయితే మంచిగా టేస్టీగా అయితే కుక్ అయితే అయిపోయింది. ఇక్కడైతే తినేటప్పుడు తీద్దాం అనుకున్నాను. తీస్తున్నా అనుకున్నాను కానీ మర్చిపోయాను తీయడం. వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.